కాంగ్రెస్ పాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. రైతు రుణమాఫీ చేయలేదు, పోయి పెద్ద మనిషికి ఓట్ల బోనస్ వేయలే, 20 రూపాయలు వాళ్ళ బోనస్ ఓట్ల పైసలు నేను కేలే, మార్కెట్లో అమ్ముకున్న ఒకటి బోనస్ వేయలే, అది మోసం చేసిండు. తర్వాత రుణమాఫీ చేయలేదు, రైతు బంధు టంగు అన్నాడు, టంగు లేదు, టింగు లేదు, అవి మోసం చేసిండు. ఇక ఏమంటాడు, చట్టం తన పనులు చేసుకోకపోతే అంటాడు రేవంత్ రెడ్డి. చట్టం తన పని చేస్తే, చట్టమే కనుక పనిచేస్తే, డీజీపీ కనుక న్యాయమే ఉంటే, డీజీపీ కరెక్ట్గా ఉంటే, చట్టాన్ని కాపాడే వ్యక్తి అయితే, కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి 80 సంవత్సరాల వయోవృద్ధుడు సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటూ సూసైడ్ నోట్ రాసిండు, నా సాగు పలానా కారణమని. ఎందుకు కేసు బుక్ చేయలేదు? అర్జునుడిగా బుక్ చేసినాం, వాళ్ళ మీద బుక్ చేయలే, బుక్ చేయాలగా, చట్టం ఉన్నప్పుడు అది బుక్ చేయలేదు. ఒకటి పచ్చి మోసం, దగ, దుర్మార్గమైన మాటలు, వేస్ట్ ముచ్చట్లు. వీళ్ళంతా ఏం చెప్పారు కదా, కాళేశ్వరం వేస్ట్, కాళేశ్వరం పనికిరాని చెప్పారు. మీ మొగోళ్ళం తుమ్మిడి కాడ కడతాం, చచ్చిపోస్తాం, బెల్లం పిల్ల పోస్తాం, గ్రావిటీ నీళ్ళు వస్తాయి, చక్కగా వస్తాయి, అంత ఖర్చు వేస్తున్నారు వీళ్ళంతా. ఇప్పటికి కూడా ఈ మొగోళ్లకు మొగతనం ఉంటే, మొగోడు అయితే తుమ్మిడి కాడ డ్యామ్ కట్టాలి, నీళ్ళు తేవాలి. తెచ్చరా చెప్పాను, నేను తీరని సవాల్ చేస్తాం. వీళ్ళ వల్ల కాదు, కట్టరు, వీళ్ళ వల్ల కాదు. తుమ్మిడి డ్యామ్ కట్టడం, నీళ్ళు రావు, అన్ని ఒట్టి ముచ్చట్లు. వాస్తవం చెప్పాలంటే గోదావరిలో 900 టీఎంసీల వాటర్ వాడుకోవడానికి కేసీఆర్ 3 టీఎంసీల ఎచ్చిపోసి ప్లాన్ చేసిండు, కరెక్ట్ ప్లాన్ చేసిండు, కరెక్ట్ కట్టిండు, అన్నీ ఒట్టి ముచ్చట్లు. ఇప్పటికి కూడా రాజకీయం నడుస్తుంది. అది ఎన్డీఎస్ రిపోర్ట్ ఉంది, దొంగ రిపోర్టు. కూలిపోగానే వచ్చిండు, మంచిగా మాట్లాడిండు. 2 ఏళ్ళు అయింది ఇప్పటికి. రిపోర్ట్ ఎందుకేను చెప్పాలగా, ఎన్డీఎస్ రిపోర్ట్ చెప్పాలగా, ఎందువల్ల గురించి చెప్పాలగా. రిపోర్ట్ ఎందుకు ఇస్తున్నాడు ఎన్డీఎస్ రిపోర్ట్ ఇవ్వలే, అది కోసం రిపోర్ట్ ఇవ్వలే. మన వి ప్రకాష్ స్పష్టంగా చెప్పిండు, దుర్మార్గం చెప్పిన మాట చెప్పిండు వి ప్రకాష్, జలవిద్యుత్ సంస్థ నాయకుడు. ఇదంతా నీళ్లు రావు, వీళ్ళన్నీ పచ్చి మోసం, దగ. ఇక మన కోమటి దగ్గర ఉండగా ఆయన వల్ల 2 పళ్ళు ఎత్తి, కోమటి దగ్గర 2 పళ్ళు ఎత్తి, ఏం పనులు కావు వాని వల్ల. ఏ పనులు కోమటి పని ఇట్లా అంటాడు, అద్దాలు తీస్తాడు, ఇట్లా అంటే అది ఈ పని తప్ప ఏం పని కాదు అని వల్ల, కోమటి వెంకట వల్ల. అయితే చెప్పాను, ట్రాక్టర్ ముక్కలు వేస్తా, పూర్తిగా కట్టుకుండు. మరి ఎల్లుండి పోయింది, ఎందుకు పూర్తి కాలే? ఈ స్వర్గం ఎందుకు పూర్తి కాలే? కేసీఆర్ శివనగూడెం కట్టిండు, కడెం కట్టిండు, ఏదులా కట్టిండు, ఏదులోడు కట్టిండు, ఏదులో నుంచి చేస్తాను తీసుకురా అయితే అన్నావు మొత్తం.